ఏ మనిషి అన్న మీరు? వాటర్ క్యాన్ ఖాళీగా ఉంది, వాటర్ తీసుకురమ్మని చెప్పిన. ఇప్పటిదాకా వాటర్ నింపకపోతే ఎట్లన్నా? చెప్పిన పని చెప్పినట్టు చేయాలి కదా. పోన్న వాటర్ తీసుకుని రాపో. తేను ఏం చేసుకుంటా చేసుకోపో. ఛీ అన్నా, నేను చెప్పినా ఈయన పని చేయడని. ఈ చిన్న పని కూడా చేయకపోతే ఎందుకన్నా? తీసేయండి అన్న టీంలోకి వెళ్ళించి. ఒక్క నిమిషం బ్రదర్. అన్నకు చెప్తానేమో అన్న పట్టించుకోడు. అరే అన్న, షూటింగ్ కి లేట్ అవుతుంది అన్న. ఏం పని చూసుకో, ఇక లైట్ ఫెయిల్ అవుతుంటే లైటింగ్ చేయబోతున్నా, లేట్ అవుతుంది. అరుస్తున్నాయి తమ్మి, చేయను. ఏం చేసుకుంటే చేసుకోపో. ఇప్పుడు మీరెందుకు వినలేదు? అది అరుస్తు అన్నా. అదే బ్రదర్, చెప్పేది మంచి విషయమే, కానీ చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు. మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా మంచి విషయాలే చెప్తారు, కానీ అరుస్తూ చెప్తారు. చెప్పే విధానం సరిగా ఉండదు, అందుకే పిల్లలు మొండికేస్తూ ఉంటారు. సువార్త విషయంలో కూడా ఇదే దొర్లుతుంది. ఏం మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. సో ఈ క్రమంలో సువార్త కూడా కొంతమందికి హేయమైపోయింది. మీరు ప్రేమగా మాట్లాడితే మీ అన్నయ్య ఖచ్చితంగా వాటర్ పట్టుకొచ్చేవాడు. మీరు ప్లీజ్ చేసి అడిగితే ప్రాణం కూడా ఇస్తాడు, కానీ అరుస్తూ చెప్తే చేయగలిగింది కూడా చేయాలనిపించదు. సో దట్ మాట మాత్రమే కాదు, మాట్లాడే పద్ధతి కూడా ఇంపార్టెంట్. సారీ అన్న, నాకు అర్థమైంది. సారీ అన్న. అన్న ఈసారికి వెళ్ళి వాటర్ తీసుకురన్నా. ఓకే తమ్ముడు, తెస్తా. వినోదన్న, నీకు కూడా సారీ అన్న. మీకు ఈ విషయం అర్థం అవ్వడానికి అన్న ఇందాక నాకు ఫోన్లో చెప్పాడన్న ఇలా అరవమని.